ప్రభుత్వ పాఠశాలలు సమస్యల లోగిళ్లుగా మారాయి. కనీస సౌకర్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల శిథిల భవనాలు, ఇరుకు గదులు, తలుపులు, నీటి వసతి లేని మరుగుదొడ్లు. ఈ సమస్యలకు తోడు చెట్టు నీడనో, గోడ మాటునో మధ్యాహ్నం భోజనం వంట చేయాలి. ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకుంటేనే దాహం తీరే పరిస్థితి. హంగులతో ప్రైవేటు పాఠశాలలు పిల్లల్ని ఆకట్టుకుంటుంటే ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు మాత్రం దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రకాశం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులలేమీ స్పష్టంగా కనిపిస్తోంది. పాఠశాలల్లో మంచినీళ్లు లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుతున్నారు. జిల్లాలో మొత్తం 3402 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 2000కు పైగా విద్యాలయాల్లో సమస్యలు తిష్టవేశాయి. 166 పాఠశాలల్లో మరుగుదొడ్ల కొరత ఉంది. మరికొన్ని చోట్ల వీటి నిర్వహణ సరిగ్గా లేదు. 100 పాఠశాలల్లో విద్యార్థులు దాహం తీర్చుకోలేని పరిస్థితి ఉంది. 80 పాఠశాలలు విద్యుత్ సౌకర్యానికి ఇంకా నోచుకోలేదు. 164 విద్యాలయాల్లో గదుల కొరత ఉంది. శిథిలావస్థలో 56 పాఠశాలలు ఉన్నాయి. ప్రహరీలు లేనివి 2029 పాఠశాలలు, ఆట స్థలాలు లేనివి 1595 పాఠశాలలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో పిల్లలకు విద్యాభ్యాసం కష్టంగా మారింది. ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లోని 30కి పైగా పాఠశాలలకు గదుల సమస్య వేధిస్తోంది. కొత్తపట్నం మండలంలో చాలా పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. ఒంగోలు మండలం త్రోవగుంట ఎస్సీ కాలనీ బడికి సొంత భవనం లేదు. చెట్ల కింద తరగతులు కానిచ్చిస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు పాఠశాలలో వాన వస్తే సెలవు ఇవ్వాలి. కొండప్పి నియోజకవర్గంలో చాలా పాఠశాలలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. బెస్తవారిపేట మండలంలోని పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. చెట్ల కింద చదువులే. పందిళ్లపల్లి ఉన్నత పాఠశాలలో ఉన్న 7 గదుల్లో 4 శిథిలావస్థకు చేరాయి. తరగతి గదుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ రూము వర్షాకాలం వచ్చినప్పుడు తేళ్లు, పాములు వస్తున్నాయి. చాలా కష్టంగా ఉంది. పైన పెచ్చులు పడుతున్నాయి. చాలా భయంగా ఉంది. బాగా చేపియాలని మేము కోరుకుంటున్నాం. మేము చెట్టు కింద కూర్చోవడం వల్ల విష పురుగులు అన్ని వస్తున్నాయి. ఎండ వాన వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. మా స్కూల్ రోడ్డు కానీ సరిగ్గా లేదు. ఎన్నిసార్లు పేపర్లో చాలా మంది వేశారు, కానీ ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదు. మాకు ఇక్కడ రూములు లేవు, వంట రూమ్ కూడా లేదు. ప్రభుత్వం మా మీద దయతలిచి కొత్త బిల్డింగ్లు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. పెద్దలందరూ కూడా అధికారులు దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు కొంచెం దీన్ని డెమాలిష్ అర్జెంట్గా చేసి ఆ స్తంభాన్ని చేసి మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. వర్షం వచ్చినా ఇబ్బందిగా ఉంది. పిల్లలు మొత్తం చెట్ల కింద చదువుకుంటున్నారు. కాబట్టి దాన్ని దయవుంచి కొత్త బిల్డింగ్లు కట్టించవలసిందిగా మనం చేస్తున్నాం. మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని చాలా పాఠశాలల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. త్రిపురాంతకం మండలంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన మేడపి ఉన్నత పాఠశాలల్లో గదుల కొరతతో పాటు పైకప్పు పెచ్చులోడుతోంది. 2014లో తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం యూపీ పాఠశాల ఆవరణలోని శిథిల భవనం కూలి ప్రవీణ్ అనే విద్యార్థి ప్రాణాలు విడిచాడు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం ఏల్చూరు, కొమ్మాళ్లపాడు పాఠశాలల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం 60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తాగడానికి మినరల్ వాటర్ లేదు. నీళ్లు తాగుతున్నాము. అదనపు గదులు చాలా కావాలి. పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. స్కూల్లో గోడలు పడిపోతున్నాయి. ఆ పడిపోవటం వల్ల మాకు కూర్చోవడానికి చాలా భయంగా ఉంది. తాగటానికి వాటర్ కూడా లేవు. మాకు ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరుచున్నాము. వర్షాలు కనుక పడితే పిల్లల్ని బయట కూర్చోబెట్టాలి కాదు. ఆ రూముల్లో కూర్చోబెడితే ఆ పెచ్చులు ఎప్పుడు కూడా అక్కడ ఎవరి నెత్తిన పడతాయో తెలవని పరిస్థితి. స్టాఫ్ని, రూముల్ని, అదనపు గదుల్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈటీవీ తరఫున మా పాఠశాల నుంచి తెలియజేస్తున్నాం. బిల్డింగ్స్ అన్ని కూడా వెరిఫై చేయించడం జరిగింది. చాలా లో పర్సెంటేజ్లో మాత్రమే బిల్డింగ్స్ లేకపోవటం అనేది ఉంది. అన్ని పాఠశాలలకు కూడా వసతులు అన్నీ ఉన్నాయి. అయితే కొన్ని పాఠశాల భవనాలు
శిథిలావస్థలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అవన్నీ ఐడెంటిఫై చేసి లిస్టు తయారు చేసి వాటి ప్లేస్ రీప్లేస్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అయితే కొన్ని పాఠశాలలకు ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకుండా ఉన్నవి, అవి కూడా ఈ 10 రోజుల్లోపు కంప్లీట్ అయిపోయి వైట్ వాష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నారు. వర్షాకాలం వచ్చే సందర్భంలో పాత బిల్డింగ్స్ పడిపోయే పరిస్థితులు ఉంటాయి, వర్షాలకి నాని పడిపోయే పరిస్థితులు ఉన్నట్లయితే అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మండల విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పడమైంది. కిరాణి బిల్డింగ్స్ అన్ని తీసి పాఠశాలను సుందరంగా తయారు చేయడం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పాఠశాలల్లోని ఇబ్బందులు తొలగించాలని విద్యార్థి, ఉపాధ్యాయులు ముక్త కంఠంతో కోరుతున్నారు.